చాలా బాగుంది. లావణ్య త్రిపాఠి అయితే సూపర్‌గా ఉంది. పెళ్లి తర్వాత బాగుంది, ఇంకా బాగుంది. ఆమె చబ్బిగా కామెడీ బాగుంది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, చాలా బాగుంది. ఫ్యామిలీతో ఏసీ వేసుకొని కొడైకెనాల్ విజిట్ చూడండి, 4 days ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫ్యామిలీగా వస్తే బాగుంటుంది. మూగన్ కట్టేయడం, రూమ్ లేయడం ఉన్నది చెప్పాలి, లేనిది చెప్తా నేను. చాలా బాగుందండి. యాక్చువల్‌గా లేడీ ఓరియంటెడ్ మూవీ కదా, సో అందరికీ నచ్చుతుందన్నమాట. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉండాలనేది చాలా క్లియర్‌గా చూపించారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి బాగా చెప్పారు. నాకైతే బాగా నచ్చింది. ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇలాంటి సినిమాలు నచ్చుతాయి అనుకోవచ్చు. యా, ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ ఆడియన్స్కే నచ్చుతాయి. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంటే మెయిన్ ఫ్యామిలీనే కదా, సో వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. అంటే ఈ రోజుల్లో రిలేషన్స్ని ఎంత సింపుల్గా బ్రేక్ చేసుకుంటున్నారు అనేది చూపిస్తున్నారనమాట. సో జాబ్ పరంగా కానివ్వండి, బిజీగా ఉన్న హస్బెండ్ బిజీగా ఉన్న, వైఫ్ బిజీగా ఉన్న, సో ఎవరికి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇవ్వాలి, కలిసి ఉండాలి, చిన్న చిన్న వాటికి విడిపోకూడదని చెప్పేసి ఒక మెసేజ్ పాస్ చేశారు. లావణ్య గారు అండ్ దేవ్ ఎలా చేశారు? చాలా బాగుంది. లావణ్య త్రిపాఠి అయితే సూపర్గా ఉంది స్క్రీన్ మీద. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈవెన్ తను ప్రెగ్నెంట్గా చేసినప్పటికి కూడా తెలియట్లేదు అది స్క్రీన్ మీద. సో చాలా ఎనర్జెటిక్గా చేశారు. అవునవును, ఎస్పెషల్లీ నాకైతే సప్తగిరి అంటే చాలా ఇష్టము. సో ఆయన కామెడీ చాలా బాగుంది మూవీలో. అంటే ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య బాగా చూపించారు. లాస్ట్కి ఎట్లా అడ్జస్ట్ అవ్వాలి, ఎలా ఉండాలి, ఏమున్నా బాగుండాలి అని చెప్పి మంచిగా చూపించారు. చాలా బాగా చేసింది. పెళ్లి తర్వాత బాగుంది, ఇంకా బాగుంది. ఆమె చబ్బిగా చాలా చక్కగా ఉంది. చాలా బాగుంది. వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. సమ్మర్ని కూడా హ్యాపీగా చూడొచ్చు ఫ్యామిలీతో. విత్ ఫ్యామిలీ బాగుంది. వైఫ్ అండ్ హస్బెండ్ బాగుంది. ఇలాంటి సిచువేషన్ జరుగుతుంటాయా ఎవరికైనా? జరుగుతూనే ఉంటాయి. లావణ్య గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. నార్మల్ బ్యాక్ సినిమాస్ కన్నా ఇది సినిమాలో బాగుంది. ఓవరాల్ సినిమా ఎలా ఉంది? సినిమా వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లా గొడవల్లోంచి బయటకు ఎట్లా రావాలో అలా అని చూపించారు. నాకు హీరోని క్యారెక్టర్ బాగా నచ్చింది. ఒక హస్బెండ్ ఎలా ఉండాలో ఒక వైఫ్తోనే ఒక మంచి మీనింగ్ ఇచ్చింది అందులో. కామెడీ బాగుంది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, చాలా బాగుంది మూవీ అయితే. బాగా చేసింది యాక్టింగ్ అనిపించింది. కానీ వాళ్ళిద్దరి మధ్యలో అలాంటిది రాదు సిచ్యువేషన్. కాకపోతే ఇప్పుడు మన వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వస్తుంది కదా, వాళ్ళకి ఒక మీనింగ్ ఉంది ఇందులో. బాగుంటుంది, బాగుంది, చాలా బాగుంది, నచ్చుతుంది అందరికి. బాగుంది బ్రో. నేను ఫస్ట్ టైం థియేటర్ మూవీ చేయడం అండ్ థియేటర్లో చూసుకోవడం ఫస్ట్ టైం నేను. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది సినిమా. అండ్ మీ అందరూ కూడా సమ్మర్కి ఎలాగ 10 సినిమాలు పోస్ట్పోన్ అవుతున్నాయి కాబట్టి మీరు అందరూ వెళ్ళి చూడండి. చల్లగా ఫ్యామిలీతో ఏసీ వేసుకొని కొడైకెనాల్ విజిట్ చూడండి, 4 days ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ మూవీ చాలా ఫన్నీ వేలో ఉంటుంది. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ మీద ఉంటుంది కాన్సెప్ట్. అందరికీ నచ్చుతుంది, చాలా రిలేట్ అవుతుంది. అందరూ ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. లావణ్య గారు చాలా గ్యాప్ తర్వాత చేశారు. ఫ్యామిలీ అలా హస్బెండ్ వైఫ్ క్యారెక్టర్ కూడా తగ్గట్టు ఉంటుంది. సో హస్బెండ్కి వైఫ్కి మధ్య ఉండే గొడవలు ఎలా సార్ట్అవుట్ చేసుకోవచ్చు, సో ఇలాంటి థింగ్స్ ఉంటాయి సినిమాలో చాలా మంది కామెడీ ఆర్టిస్టులు ఉన్నారు. నరేష్ గారు, సప్తగిరి అన్న, తాగుబోతు రమేష్ అన్న, సో వీళ్ళందరూ వర్క్ చేసిన మూవీలో నేను వన్ ఆఫ్ ది పార్ట్ అవడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా నచ్చుతుంది. అందరూ కలిసి వచ్చి చూడండి సినిమాని, మీకు అందరికీ నచ్చుతుంది. అండ్ ఈ సినిమాకి కొంచెం ప్రమోషన్ తక్కువ ఉన్నా మీ సపోర్ట్ అనేది ఉండాలి, మీడియా సపోర్ట్. అందరూ మీడియా వాళ్ళు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్యామిలీ స్టోరీ బేసిక్లీ. అది ఎలా మళ్ళీ ఎలా ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఎలా కలుస్తారని బాగా చేస్తారు. ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు పండించగలి బాగా మంచి కామెడీగా ఉంది. ఒక్కొక్క సీన్ ఒక డిఫరెంట్గా ఉంది. ఇది లావణ్య వరుణ్ తేజ్ చేసింటే బాగుండేది అని అంటున్నారు. బాగుంటుందేమో, బట్ బాగుంది. సాంగ్స్ బాగుంది, అన్ని బాగుంది. అంటే యాక్షన్ ఎపిసోడ్స్ ఏమైనా వాళ్ళిద్దరి మధ్యన బాగానే చూపించారా? కామెడీగా చూపించారు. అన్ని యాక్షన్స్, అన్ని సిచ్యువేషన్స్ బాగా చేస్తారు. అంటే ఇప్పుడు థియేటర్స్ మంచి సినిమాలు రావట్లేదు అంటున్నారు, మరి ఇది చూస్తారంటారా ఆడియన్స్? చూస్తారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నచ్చుతుంది. ఫ్యామిలీగా వస్తే బాగుంటుంది. పర్వాలేదు, యావరేజ్ గా ఉంది. మరి అంత బాగాలేదు, అంత మంచిది, కొంచెం బోర్ అనిపించింది. కానీ ఇక కొంచెం మంచిగా తీస్తే డైరెక్టర్ ఇంకా బాగుండేది. ఎందుకంటే పర్వాలేదు కొంచెం, కానీ ఏంటంటే ఫ్యామిలీ స్టోరీ అన్నట్లు. పర్వాలేదు, భార్య భర్తలు మూగని కట్టేయడం, రూమ్ లేయడం. ఎంతసేపు కట్టేసి 24 గంటలు రూమ్లో పెడతారా, బయటికి తీసుకురారా? ఉన్నది చెప్పాలి, లేనిది చెప్తా నేను. ఏదైనా ఓపెన్ చెప్తారండి, ఐ డోంట్ కేర్. నేను అబద్ధాలు చెప్పడం నాకు అంటే ఎప్పుడు హస్బెండ్ లోపల కట్టేసి ఆ రూమ్ లో బాత్రూమ్ లో ఎంతసేపు అని పెడతాది. ఏం చెప్తా నీ పొందా, అబద్ధాలు చెప్పొద్దు. సినిమా నచ్చిందండి, నేను చెప్తానండి. సినిమా అయితే పర్వాలేదండి, కానీ యావరేజ్ ఉంది. అంత బాగాలేదు, అంత మంచి లేదు, పర్వాలేదు. కానీ ఇంకా డైరెక్టర్ చాలా మంచి సినిమాలు తీసింది. ఇక కొంచెం అయిపోయింది.
అందంగా ఉండడం కాదు అక్కడ. అందం ఉంటే ఏం లాభం రా, స్టోరీ ఉండాలి. హీరో చాలా అందంగా ఉన్నాడండి. నువ్వు నోరు మూయి కాసేపు. హీరోని లావణ్య మాత్రం సూపర్ నైస్గా ఉంది. హీరో బాగున్నాడు, కండల్ రాజా పర్సనల్. స్టోరీ అనేది ఏంటంటే మంచి ప్రజలకు ఇట్లా ఈపుగా వెళ్ళిపోదు. ఇప్పుడు నాలంటి వాడు కామెడీ పెట్టుకుంటే ఎంత బాగుంటుండే. ఎవరేమో దిక్కుమాలను పెట్టుకునే బదులు మాలాంటి వాళ్ళని పెట్టుకోవచ్చు కదా. మా కోసం ఫ్యాన్స్ కొంతమంది జూనికి వస్తారు. ఆ పెళ్ళిళ్ళలో ఏదో చిన్న ఉన్నప్పుడు ఏదో చిన్న రోల్ ఇస్తే చాలామంది వస్తారు. సినిమా స్టోరీ ఏంటంటే బాగుంది, బాగుంది కానీ అంత యావరేజ్గా ఉంది. అంత ఏం పెద్ద ఇట్టుగా ఏం లేదు. అంటే చూసే వాళ్ళు మళ్ళీ చూడాలనిపిస్తారు. ఒకసారి చూస్తే రెండోసారి ఓపుది అయితే లేదు. అంత అంటే కొంచెం యావరేజ్గా ఉంది. హీరోని మాత్రం కత్తిలా ఉంది, హీరో బాగుండు. సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా ఓపెన్గా యావరేజ్గా ఉంది. తాతినేని సత్య గారు డైరెక్టర్గా చాలా రోజుల తర్వాత ఒక మంచి సూపర్ ఫ్యామిలీ మూవీ ఇచ్చారండి. త్రూఅవుట్ ద మూవీ నాన్ స్టాప్ ఎంటర్టైనర్, బాగుంది. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మికీ జమేర్ గారు చాలా బాగా ఇచ్చారండి. టెక్నికల్గా చాలా బాగుంది. ఖర్చు సినిమా బాగా పెట్టి తీసినట్టు అనిపిస్తుంది స్క్రీన్ మీద. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ టెక్నికాలిటీస్ కానీ చాలా చాలా బాగున్నాయి. కామెడీ కొన్ని వేరే, అది సప్తగిరి గారి ఎపిసోడ్స్ కావచ్చు, ఫస్ట్ హాఫ్లో ఉన్న ఎపిసోడ్స్ కావచ్చు, నరేష్ గారిది అండ్ మన హీరోయిన్ గారి కాంబినేషన్, తండ్రి కూతురుగా హీరో గారు ఫ్రెష్ ఫీల్ ఉంది. హీరో గారు పర్ఫార్మెన్స్లో చాలా రియలిస్టిక్గా న్యాచురల్గా చేశారు. మంచి ఫ్యామిలీ అంటారండి. లావణ్య త్రిపాఠి గారి పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుందండి. అంటే మంచి డైరెక్టర్, ఫీమేల్ డైరెక్టర్ క్యారెక్టర్ చాలా నీట్గా పోర్ట్రేట్ చేశారు. పర్ఫెక్ట్గా ఉంది సినిమా. తెలుగు వన్